హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విజయవాడ జంక్షన్ నుంచి ప్రయాగరాజ్ జంక్షన్ వెళ్ళే ట్రైన్ నంబర్ 12669 గంగా కావేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతి సోమ మరియు శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి సోమ మరియు శనివారాలలో రాత్రి 11:45 విజయవాడ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 11:55 విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఖమ్మంకు అర్ధరాత్రి 1:35, వరంగల్కు అర్ధరాత్రి 2:50, సిరుపూర్ కాగజ్ నగర్కు తెల్లవారుజామున 5:20, బలహర్షకు ఉదయం 6:55, చంద్రాపూర్కు ఉదయం 7:15, సేవాగ్రామ్ జంక్షన్కు ఉదయం 9 నాగపూర్ జంక్షన్కు ఉదయం 10:25, బేతూర్కు మధ్యాహ్నం 1 ఇటార్సీ జంక్షన్కు మధ్యాహ్నం 3:35, జాబల్పూర్కు సాయంకాలం 6:40, ప్రయాగరాజ్ జంక్షన్కు అర్ధరాత్రి 1:45 అయితే చేరుకుంటుంది. విజయవాడ జంక్షన్ నుంచి ప్రయాగరాజ్ జంక్షన్కు సుమారుగా 1569 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 25:50. ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే మనకు 700 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1800 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 2550 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 390 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ నంబర్ 12670 గంగా కావేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతి మంగళ మరియు గురువారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి మంగళ మరియు గురువారాలలో తెల్లవారుజామున 4 గంటలకు ప్రయాగరాజ్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. తెల్లవారుజామున 4:30 ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ విజయవాడ జంక్షన్కు తెల్లవారుజామున 5:10 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 24:40. ఇంకోటి, ఈ ట్రైన్లో రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయడానికే ప్రిఫర్ చేయవలసిందిగా నా విజ్ఞప్తి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.